ఆయన మార్గము పరిపూర్ణమైనది. నువ్వు కూర్చోవడమే, వెనక లైన్లో కూర్చుంటే నీకు అందరి ముందు ఘనత తగులుద్ది, ఘనత కలుగు చేస్తాడు. నీకు పేరును, మంచి ఘనతను, పేరును ఇచ్చేవాడు నేనే. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో సెలవిస్తూ ఉన్నాడు. తీనవసరం లేదు. నా శత్రువులు నన్ను చోటి నన్ను నరకపు పోషములరికాటినను. నా శత్రువులు నన్ను చోటి నన్ను నరకపు పోషములరికాటినను. వరధవలే బతీనులు పోర్లిన వదలక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం. నీ మార్గము యథార్థమైనది, నీ మార్గము పరిశుద్ధమైనది. నీతివంతుల మార్గం ఎలా ఉంటుంది? కీర్తనలు 2వ అధ్యాయము 7 అనుకుంటా చూడండి, లేదా 1వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. నీతివంతులు పోవు మార్గం ఒకటి ఉంటుందంట కీర్తనలో 1:6. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. హల్లెలూయా. నీతివంతుల మార్గము యెహోవాకి తెలియను. నీతివంతుడు ఎటు వెళ్తున్నాడో దేవుడు చూస్తూ ఉంటాడు. నీతివంతుల మార్గము యెహోవాకు తెలియను. నా వాక్యము నీ పాదములకు దీపమై ఉంది, అది దారిని చూపిస్తుంది. ఆ మార్గము పరలోక మార్గము. అందరూ వెళ్ళలేరు. చదవండి అదే వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. మనము నీతివంతుల మార్గంలో వెళ్తా ఉన్నాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. ఆయన మార్గం యథార్థమైనది, ఆయన మార్గము పరిపూర్ణమైనది. అది నీతివంతుల సభకి తోడ్కొని వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మన అసెంబ్లీలో కొట్టుకుంటూ ఉంటారు. నువ్వు అప్పుడు అలా తిట్టావు, నువ్వు ఇప్పుడు అలా తిట్టావు. మన పార్లమెంట్లో కూర్చో, ప్రైమ్ మినిస్టర్ని ఒక ఆవిడ అంటుంది, ఒక ఎంపీ గారు, బయట ఆ బోల్నమా బయట ఆ కూర్చునే మాలో బయట అంటుంది ఒక ఎంపీ గారు ప్రైమ్ మినిస్టర్ని. సీఎం